హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం మీ లవ్ లైఫ్ ఎలా మారబోతుందో చూడండి. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చండి, ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకు కూడా అవ్వచ్చు. ఇక్కడ మీరు ఆల్రెడీ ఉన్న రిలేషన్షిప్ అనేది కొత్తగా ఏం చేంజెస్ అనేది తీసుకురాబోతుంది అనేది ఈ రీడింగ్ అండి. ఇక్కడ నేను 3 టైప్స్ ఆఫ్ పాయల్స్ పెట్టానండి. మీరు పాయల్ 1, 2, 3లోని మీ పేరులోని మొదటి అక్షరం ఎందులో స్టార్ట్ అవుతుందో చూసుకొని దాన్ని బట్టి మీరు పాయల్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ లెటర్ వైజ్ మీకు గనక రెజోనేట్ అవ్వకపోతే ఇక్కడ 3 కలర్స్ ఆఫ్ టారెంట్ కార్డ్స్ నేను పెట్టానండి. మీకు నచ్చిన కలర్, మీకు ఏ కలర్ అయితే మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుందో ఆ యొక్క కలర్ని మీరు సెలెక్ట్ చేసుకొని అదైనా సరే మీరు వినొచ్చు. మీకు ఏది రెజోనేట్ అయితే అది మాత్రమే మీరు తీసుకోండి, రిమైనింగ్ది ఇగ్నోర్ చేయండి. మీరు నా రీడింగ్స్ చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క రీడింగ్స్ అనేవి షేర్ చేయండి. నాతో కనుక పర్సనల్ రీడింగ్స్ చెప్పించుకోవాలనుకుంటే 9966225212కి వాట్సాప్ చేయండి. ఎవరైతే పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క లవ్ లైఫ్ అనేది ఇప్పుడు కొత్తగా ఎలా మలుపు తిరగబోతుందో, ఎలా మారబోతుందో అనేది మనం చూద్దాం. ఎవరైతే ఈ బ్లూ కలర్ టారెంట్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకున్నారో, లేకపోతే ADGJMPSVY తో వాళ్ళ యొక్క నేమ్ అనేది స్టార్ట్ అవుతుందో వాళ్ళకి ఇది రెజోనేట్ అవుతుందండి. కానీ అది రెజోనేట్ అయితే మాత్రమే తీసుకోండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో లేక ఈ బ్లూ కలర్ టారెంట్ డెక్ ని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క లవ్ లైఫ్ అనేది ఎలా మారబోతుంది, ఆల్రెడీ వాళ్ళ రిలేషన్, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ తో కానీ, వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్ తో కానీ అసలు వాళ్ళ రిలేషన్ అనేది కొత్తగా అసలు ఏ టర్న్ అనేది తీసుకోబోతుంది అనేది మనం చూద్దాం. ముందుగా మనం ఇక్కడ మీ యొక్క కరెంట్ ఎనర్జీస్ చూద్దామండి, తర్వాత మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ కూడా చూద్దాం. అప్పుడు మనకి ఈ రిలేషన్షిప్ ఎలాగనేది మారబోతుంది అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, 6 of Wands, Six of Cups, Judgment, Hanged Man, Hierophant. నెక్స్ట్ మనం మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీస్ కూడా తీద్దాం. అప్పుడు మీ లవ్ లైఫ్ ఎలా మారబోతుంది అనేది మనం చూద్దాం. ఓకే, 8 of Swords, Chariot, World card, Justice, Sun card. మీ యొక్క ఎనర్జీ అనేది చాలా బాగుందండి. మీరు కొంచెం ఏంటంటే ఆర్థోడాక్స్ గా ఉంటారండి. ప్రతిదీ ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం జరగాలి, ఇది మనకున్నది ఒక అంటే చూడడానికి చాలా మోడర్న్ గా ఇదిగా ఉంటారు. కానీ మీ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా పెద్దవాళ్ళకి ఎక్కువగా గౌరవం ఇవ్వడం, పెద్దవాళ్ళు ఏం చెప్తే అది చేయడం అలా చేస్తారు. అది తప్పని కాదు, కాకపోతే అవతల వాళ్ళు అది ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా మనం అనేది కొంచెం చూసుకోవాలి అంతే. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అన్ని క్విక్ గా అయిపోవాలి, ఎవరైనా ఏదైనా చెప్తే మనం ఎందుకు వినాలి, మనం ఎందుకు చేయాలి అనే ఆలోచనలో ఉన్నారండి. మీరు చాలా కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్. అలాగే మీరు కూడా మీ కెరియర్ లో కూడా మీరు అనేవారు చాలా బాగా సెటిల్ అనేది అయ్యారండి. ఒక మంచి సక్సెస్ ని కూడా చూడబోతున్నారు. సూన్ విత్ ఇన్ ఒక 6 weeks లో మీరు చాలా ఒక మంచి గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు. మీ ఆఫీస్ లో మీ ప్రమోషన్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఎందులోనైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినా దానిలో కూడా మీకు ఎక్కువగా గెయిన్స్ అనేవి రావడానికి
ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయండి. ఎంత ఒక 10 మందిలో ఉన్నా సరే మీకనే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు అనేది కలుగుతుంది. మీరు మీ పార్ట్నర్కి అనేది ఎప్పుడు సర్ప్రైజెస్ చేస్తూ ఉంటారు, వాళ్ళని చాలా బాగా చూసుకోవాలి అనేసి మీరు అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఒక కన్ఫ్యూజింగ్ మైండ్ స్టేట్ లో ఉన్నారు. ఎందుకంటే మీ యొక్క పార్ట్నర్ యొక్క థాట్స్ కి మీ థాట్స్ కి అనేది చాలా డిఫరెంట్ గా ఉన్నదండి. వాళ్ళు కొంచెం మోడర్న్ గా ఉంటారు, మీరు కొంచెం ప్రతిదీ పద్ధతిగా జరగాలనుకుంటారు. దానివల్ల మీకు వాళ్ళకి అనేవి కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయండి. ఈ యొక్క రిలేషన్షిప్ నేను అంటే మ్యారేజ్ అవ్వలేని వాళ్ళైతే ఈ రిలేషన్షిప్ నేను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఒకళ్ళు తీసుకెళ్తే నేను హ్యాపీగా ఉండగలనా లేదా, ఈ వ్యక్తితోనే నా లైఫ్ ఎలా ఉంటది అన్న దీనికోసం మీరు ఒక ఆలోచనలో ఉన్నారండి. ఎన్నాళ్ళుగా మనం చాలా డీప్ అండ్ ఎమోషనల్ గా బాగా అటాచ్ అయి ఉన్నాము. ఇప్పుడు ఈ పర్సన్స్ తోనే ఒకలా లేకపోతే మనం సర్వే అవ్వగలమా, సస్టైన్ అవ్వగలమా అనేది ఒక టెన్షన్ అనేది కూడా మీకు అనేది ఉందండి. మీ కరెంట్ ఎనర్జీ అయితే పాజిటివ్ గానే ఉన్నది. వాళ్ళంటే మీకు చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ ఉన్నది. ఇప్పుడు కూడా ప్రతి ఏ సందర్భం దొరికినా సరే మీ లవ్ ని ఎప్పుడు ఏదో రూపంలో మీరు అనే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటారు. కానీ ఈ రిలేషన్ ముందుకు వెళ్తుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మ్యారీడ్ కపుల్స్ అయితే ఏంటంటే మీ పద్ధతులకి వాళ్ళ పద్ధతులకి, మీది అరేంజ్ మ్యారేజ్ అవ్వచ్చు, లవ్ మ్యారేజ్ అవ్వచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చండి, మీకు మీ పార్ట్నర్ కి మధ్యన కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. మీ మధ్య అనేది ప్రేమ అనేది లేక కాదు, కాకపోతే ఏంటంటే మీరు చెప్పే విధానము టైమింగ్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల అదేంటంటే మిస్ఫైర్ అనేది అవుతుంది. మీరు ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే మీ రిలేషన్షిప్ అనేది ఇంకా బెటర్ అవుతుంది. ఇక నెక్స్ట్ మనం మీ యొక్క పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీస్ అనేది చూద్దాము. ఇక్కడ పార్ట్నర్ అంటే మేల్ ఫిమేల్ ఎవరైనా అవ్వచ్చండి. మీరు ఎవరి కోసం చూస్తే వాళ్ళది. ఇక్కడ మీ పార్ట్నర్ అనే వాళ్ళు ఏంటంటే ఈ పర్సన్స్ అనేవాళ్ళు కొంచెం స్మార్ట్, ఇంటెలిజెంట్ అండ్ ఓపెన్ మైండెడ్ గా ఉంటారు. మీలా అంటే మీరు కనపడడానికి మోడర్న్ గా ఉన్నా సరే చాలా ట్రెడిషనల్ వాల్యూస్ అనేది ఫాలో చేస్తారు. కానీ వీళ్ళు ట్రెడిషన్ కన్నా ఎక్కువగా కొత్తదనానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. పెద్దలు అంటే రెస్పెక్ట్ లేకపోవడం కాదు, కానీ వాళ్ళు చెప్తే మనం ఎందుకు చేయాలి అంటే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడరు, కానీ వాళ్ళు చెప్తే మనం ఎందుకు ఫాలో చేయాలి, ఒక బ్లంట్ గా మనం ఎందుకు ఆ పని చేయాలని అనేది ఆలోచిస్తారు. ఏదైనా మనం కొత్తగా ట్రై చేయాలి, జీవితంలో ట్రై చేస్తేనే కదా ఏ విషయంలోనైనా సరే ముందుకు వెళ్దాము అనుకుంటారండి. వీళ్ళు కూడా లైఫ్ లో ఏంటంటే ఎలా మనం ఎటు డెసిషన్ మనం తీసుకోవాలి, మన డైరెక్షన్ ఎటుపక్క వెళ్ళాలి అనేది ఆలోచిస్తున్నారండి. కానీ నేను చేసే పని కరెక్టా కాదా అనేది ఒక జస్టిస్ కోసం అనేది వీళ్ళు అనే వాళ్ళు చూస్తున్నారు అనమాట. అంటే మీ లవ్ కి ఈ రిలేషన్ కి ఇంపార్టెన్స్ ఇద్దామా, లేకపోతే వాళ్ళ ఫ్రీడమ్ కి వాళ్ళ ఒపీనియన్ కి ఇంపార్టెన్స్ ఇద్దామా, ఒక రిలేషన్షిప్ ముందుకు సస్టైన్ అవుతుందా లేదా అని ఆలోచిస్తున్నారు. ఇంకా మ్యారీడ్ కపుల్స్ కి వస్తేనే మంచి వాళ్ళు ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే ఒక బంధించినటువంటి ఫీలింగ్ అనేది ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు వాళ్ళకి ఎక్కువగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువగా పెట్టడం వల్ల ఏంటంటే ఇటువంటి రిలేషన్షిప్ లోకి నేను అనవసరంగా వచ్చానేమో, నేను నా కెరియర్ విషయంలో అవ్వచ్చు, నా అంబిషన్స్ లేకపోతే ఫ్యామిలీ వీళ్ళన్నిటికీ నేను దూరం అయిపోతున్నానేమో, ఇందులో ఒక ట్రాప్ లో నేను చిక్కుకున్నానేమో అని చెప్పేసి కూడా మీ యొక్క పార్ట్నర్ అనే వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ మీ యొక్క రిలేషన్షిప్ అంటే మీ యొక్క థాట్స్ కంప్లీట్ గా వాళ్ళు వేరే డైరెక్షన్ లో ఉన్నారు, మీరు వేరే డైరెక్షన్ లో ఉన్నారు. అసలు ఈ రిలేషన్షిప్ అనేది ఇంకా కమింగ్ డేస్ లో అసలు ఎలా మారబోతుంది అనేది కూడా మనం చూద్దాం. అంటే ఇది ఇంకా డ్రైన్ అవుట్ అవుతుందా, లేకపోతే కొత్తగా ఏమైనా మార్పులు జరిగి మీ రిలేషన్షిప్ అనేది బాగుంటుందా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. అసలు ఈ రిలేషన్షిప్ అనేది ఏ టర్న్ తీసుకోబోతుంది, ఇది ఎలా మారుతుంది, ఈ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళు ఎలా అసలు మళ్ళీ ఒక రీజాయిన్ గా అవుతారు, ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతోనే వీళ్ళిద్దరూ కలుసుకుంటారు. ఒక ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి, ఓకే పేజ్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ కప్స్. ఓకే మీ పార్ట్నర్ అండ్ మీరు కూడా బోత్ అనేది ఏంటంటే ఒక మంచి ఒక ఎమోషనల్ స్టార్టింగ్ లోనే మీకు చెప్పాను, కొంచెం ఎమోషనల్ అటాచ్మెంట్ మీకు వాళ్ళతో ఎక్కువగానే, మీరు వాళ్ళు బోత్ సేమ్ అనేవాళ్ళు ఒక ఎమోషనల్ గా చాలా బాండింగ్ అనేది ఉంటుందండి. మీరు ఏంటంటే ఒక యాక్షన్ తీసుకుందాము, ఎలాగైనా ఈ రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్దామని ఆలోచిస్తున్నారు మీరు వాళ్ళు కూడా. ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్ అయితే కనుక సూన్ మీరు ఒక మంచి గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారండి. ఎందుకంటే మీ యొక్క లైఫ్ లోనికి మీ ఇద్దరే కాకుండా ఒక థర్డ్ పర్సన్ కూడా
రావడానికి అనేది ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి మీ లైఫ్లో ఏంటంటే ఒక కొత్త టర్న్ అనేది మీ లైఫ్లోకి ఒక న్యూ బేబీ రావడం అనేది, దానివల్ల మీ లైఫ్ అనేది చాలా వెల్తీ అండ్ ప్రాస్పరస్గా కూడా మారుతుందండి. నెక్స్ట్ ఏంటంటే అన్మ్యారీడ్ వాళ్ళకి ఏంటంటే ఒక కొత్త స్టార్ట్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఎందుకంటే మీరు ఎలా యూత్ఫుల్ ఎనర్జీయో మీ పార్ట్నర్ది కూడా అంతే యూత్ఫుల్ ఎనర్జీ అండి. ఇప్పటి వరకు ఉన్న డిస్ప్యూట్స్ అనేది మీరు వదిలేసి ఇది మనం ఎలా ఇచ్చేసుకోవాలి, కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకొని మీరు వాళ్ళు ఇద్దరు కూడా ముందుకు కనుక వెళ్తే తప్పకుండా మీ రిలేషన్షిప్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుందండి. ఎందుకంటే ఒక డివైన్ నుంచే మీకు ఒక హెల్పింగ్ హ్యాండ్ అనేది మీకు రాబోతుంది. కాబట్టి మీరు ఈ రిలేషన్షిప్ను ముందుకు వెళ్దామా వెనక్కి వెళ్దామా అనేది ఆలోచించొద్దు. ఎందుకంటే మన ఆలోచనల విధానాలు వేరవ్వచ్చు కానీ అది మనస్పర్ధలకు దారి తీయకూడదు. మన మధ్య ప్రేమ ఉన్నప్పుడు మన బాండ్ అనేది ఎటువంటి విషయాలనైనా అది దాన్ని ఓవర్కమ్ చేసుకొని తప్పకుండా ముందుకు వెళ్తుంది. మీరు ఆ దిశగా కూడా ప్రయత్నం అనేది చూడండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా మనకి ఏంజల్స్ అసలు ఏం గైడెన్స్ ఇస్తున్నాయి మీకు అనేది చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ ఫైల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి గైడెన్స్, వాళ్ళ రిలేషన్షిప్ కోసం. ఓకే, పర్పస్. ఐ నో వాట్ ఐఎమ్ హియర్ టు డూ. మీ యొక్క పర్పస్ ఏంటో మీరు తెలుసుకోండి. అసలు ఈ రిలేషన్షిప్లోకి మనం ఎందుకు వచ్చామో, మనం ఎందుకు వీళ్ళతో ట్రావెల్ చేయాలనుకుంటున్నామో, ఏం చేస్తే నా యొక్క లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది, అలాగే నా పార్ట్నర్ కూడా నేను ఎలా సపోర్ట్ చేయగలను, ఎంత ముందుకు తను తీసుకెళ్ళగలను అని ఆలోచించండి. తప్పకుండా సరే మీ యొక్క లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ అండ్ హ్యాపీగా ఉంటుంది. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క రీడింగ్ని షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ మనం ఎవరైతే పైల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పేరు BEHKNQTWZ స్టార్ట్ అవుతుందో, లేకపోతే ఎవరైతే ఈ గ్రీన్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రీడింగ్ ఎలా ఉన్నది అనేది మనం చూద్దాం. ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ ఫైల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రీడింగ్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క లవ్ రిలేషన్షిప్ అనేది ఎలా మారబోతుంది, వాళ్ళ లవ్ లైఫ్ అనేది ఎలా మారబోతుంది అనేది ఇక్కడ మనం చూద్దాం. ముందుగా మనం మీ ఎనర్జీస్ని చెక్ చేద్దాం, తర్వాత మీ పార్ట్నర్ ఎనర్జీస్ని కూడా చెక్ చేద్దాం. Seven of Swords, Star card, 3 of Pentacles, 3 of Swords, Chariot. నెక్స్ట్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ని కూడా చూద్దాం. ఇందాక కూడా చారియట్ కార్డ్ వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చింది ఫైల్ 1లో. ఓకే, టవర్ కార్డ్, నైన్ ఆఫ్ పెంటికల్స్, డెవిల్ కార్డ్, ఓకే 3 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ స్వార్డ్స్. 8 ఆఫ్ స్వార్డ్స్ కూడా వచ్చినట్టుంది ఫైల్ 1లో కూడా. ఓకే, అంటే ఫైల్ 1, 2 కొంచెం ఎనర్జీస్ సేమ్గా రిజర్వ్ అవుతున్నాయి. ఎవరు అంటే మీ యొక్క పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ సేమ్గా ఉన్నాయి. అక్కడ కూడా చారియట్ వచ్చింది, 8 ఆఫ్ స్వార్డ్స్ కూడా వచ్చింది. ఇక్కడ ఇన్ కేస్ మీకు గనక టైం గనక ఉంటే ఫైల్ 1 కూడా వీలైతే చూడండి. ఇక్కడ మీ ఎనర్జీస్కి వస్తే నుంచి ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మీరు అనేవాళ్ళు చాలా యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్స్ అండి. మీ యొక్క ఎనర్జీ లెవెల్ అనేది చాలా హైగా ఉంటుంది. ఏదైనా సరే మీరు చాలా క్విక్గా గ్రాస్పింగ్ అనేది చేయగలరు, అర్థం చేసుకోగలరు. డెసిషన్ మేకింగ్ కూడా చాలా ఫాస్ట్గా క్విక్గా తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఒక రిలేషన్షిప్లో ఏంటంటే నేను మోసపోయాను, నన్ను మోసం చేశారు అని చెప్పి
చెప్పేసి మీరు చాలా డిప్రెషన్ లో కూడా కనబడుతూ ఉన్నారండి. ఇక్కడ మీరు ఏంటంటే అందరితో కలిసిపోయి చాలా బాగా ఒక టీం అనమాట. అంటే ఒక 10 మంది ఉంటే ఎంతమంది ఉన్నా సరే, ప్రతి 20-30 మందిలో అయినా సరే మిమ్మల్ని ఈజీగా ఎవరైనా సరే గుర్తిస్తారనమాట. అంటే లైక్ ఏ హీరోయిన్ మెటీరియల్ అనమాట. 100 మందిలో ఉన్నా సరే ఆ పర్సన్ మనను ఎలా అట్రాక్ట్ చేస్తారో అలాగే నా లేదో మరీ అందంగా ఉన్నారని కాదు, అది ఒక అట్రాక్షన్ అనేది ఆటోమేటిక్ గా వాళ్ళలో అలాగ ఉంటుంది. లైక్ స్టార్ అనమాట. మీరు ఎక్కడున్నా సరే షైన్ అనేది అవుతారండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు మ్యారీడ్ అవ్వచ్చు, అన్మ్యారీడ్ అవ్వచ్చు, బోత్ ఎవరికైనా సరే ఇది వర్తిస్తుందండి. మీ హార్ట్ అనేది బ్రేక్ అయిపోయింది. మేబీ ఇది మీ పార్ట్నర్ వల్లే బ్రేక్ అయింది. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ లోకి నేను ఎందుకు వచ్చాను, ఇలాంటి ఈ పర్సన్ అనే వాళ్ళు నాది లైఫ్ లోకి ఎందుకు వచ్చారు, నా హ్యాపీ అండ్ ఒక అంటే చాలా హ్యాపీ అండ్ పాజిటివ్ పర్సన్ ని నేను ఇలాగ డిప్రెషన్ లో గురవడం, ఒక డెసిషన్ మేకింగ్ తీసుకోలేకపోవడం, నేను ఎందుకు ఇలాగ సర్ప్రైజ్ కాదు సప్రెస్ అవుతున్నాను అని మీరు ఆలోచిస్తుంటారు. ఒక స్మైల్ అనేది ఏంటంటే మీ లైఫ్ లో ఇంకా చెప్పాలంటే కరెక్ట్ గా మిస్ అయిపోయిందండి. ప్రజెంట్ కరెంట్ ఎనర్జీ అనేది మీ లైఫ్ లో అలాగ ఉంది. ఎందుకంటే మీరు ఎంత మంచి వాళ్ళు, ఎంత కేరింగ్ అండ్ లవింగ్ గా ఉంటారు. అంటే మీరు ఒక్క పర్సన్ అనే కాదు, మీలోని ఏ ఒక బ్యాడ్ ఇంటెన్షన్స్ అనేవి ఉండవు. మీరు ప్రతి ఒక్కరితో కూడా అదే కేరింగ్ అండ్ లవింగ్ గా ఉంటారు. కాకపోతే మీ లైఫ్ లోకి ఎవరైతే ఒక పార్ట్నర్ అనే వాళ్ళు వచ్చారో వాళ్ళలో ఎక్కువగా డెవిల్ ఎనర్జీ అనేది కనబడుతుందండి. వాళ్ళు ఒక మ్యానిపులేటివ్ పర్సన్స్ అనమాట. మిమ్మల్ని అంటే మీలో ఇన్ని పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మీకు అట్రాక్ట్ అయ్యారు. నాకు తెలిసి ఇక్కడ 80% వాళ్ళు మీరు వాళ్ళకి ప్రపోజ్ చేసి ఉంటారు, వాళ్ళే మీకు ప్రపోజ్ చేసి ఉంటారు. మేబీ గర్ల్ బాయ్ ఎవరెవరైనా అవ్వచ్చు, వాళ్ళే మీకు ప్రపోజ్ చేసి మీ లైఫ్ లోకి అనేది మీరు వచ్చారు. ఎందుకంటే మీకు ఒక బ్యాడ్ ఇంటెన్షన్స్ కానీ ఏమీ ఉండవు. మీకు అలాగా ఇప్పుడు నేను అబ్బాయి అయితే నేనే ముందు ప్రపోజ్ చేయాలి అలాగేమీ ఉండదు. మీరు యాక్సెప్ట్ చేశారు, ఓకే చేశారు, అవతల వాళ్ళ మంచి వాళ్ళు అనేసి మీరు ట్రస్ట్ కూడా చేశారు. ఈ పర్సన్ కూడా ఏంటంటే చాలా ఇండిపెండెంట్ గా, యాక్టివ్ గా, అంటే ఏదైనా సరే నీవు నాకు జస్ట్ పక్కన ఉంటే చాలు, ఏదైనా సరే నేనే చూసుకుంటాను, అంత ఒక పాజిటివ్ వైబ్ అనేది మీకు అనేది ఇచ్చారండి. కాకపోతే ఏంటంటే వీళ్ళు 2 ఫేసెస్ యొక్క పర్సన్స్ అనమాట. వాళ్ళని మీరు ట్రస్ట్ అనేది చేశారు. కానీ ఇక్కడ ఈ పర్సన్స్ ఏంటంటే మీలాంటి పర్సన్ ని ఎలాగైనా సరే మ్యానిపులేట్ చేయాలనే మీ లైఫ్ లోకి వచ్చారు తప్ప లవ్ తో కాదండి. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్సే వాళ్ళకి ఇంపార్టెంట్. ఇది ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోవడము, చెప్పడము ఇవన్నీ చేస్తారండి. మీరు మీ లైఫ్ లోకి వచ్చి మిమ్మల్ని ఒక పక్కన పెట్టేశారు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఈ పర్సన్స్ ఏంటంటే పైనుంచి కిందకి మిమ్మల్ని పడేసి మ్యానిపులేట్ చేస్తున్నారు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి బయట వాళ్ళకి ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే మీరే వాళ్ళని బంధించేసినట్టు, ముందు వాళ్ళ యొక్క లైఫ్ చాలా హ్యాపీగా బాగుండేదని చెప్పేసి ఇప్పుడు మీరు ఎవరితోనే వాళ్ళని కలవనివ్వట్లేదు, ఎవరితోనే మాట్లాడనివ్వట్లేదు. నేను అప్పుడు చాలా సంతోషంగా ఉండేదాన్ని, రిలేషన్ రాలేనప్పుడు ఎంతో హ్యాపీగా ఉండేదాన్ని, ఇప్పుడు ఇలా అయిపోయింది, తనతో రిలేషన్ లోకి రావడం వల్ల లేకపోతే ఇటువంటి వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవడం వల్ల నా లైఫ్ ఎలా అయిపోయిందని చెప్పేసి అందరితోని మీకోసం అనేది బ్యాడ్ గా ప్రొజెక్ట్ అనేది కూడా చేస్తూ ఉంటారండి. అసలు ఈ రిలేషన్షిప్ అనేది అసలు ఎలా మారిపోతుందో, ఆల్రెడీ మీరు హార్ట్ బ్రేక్ అయిపోయి ఉంది, వాళ్ళు అనేది మ్యానిపులేషన్ టెక్నిక్స్ అనేవి ప్లే చేస్తున్నారు. అంటే వాళ్ళు బ్యాడ్ అవ్వకుండా ప్రతి ఒక్కరి దగ్గర మీరే బ్యాడ్ అయ్యేటట్లు క్రియేట్ అనేది చేస్తున్నారు. కానీ అసలు ఈ రిలేషన్షిప్ అనేది ఎలాగెళ్ళబోతుంది, మీకైతే వాళ్ళ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి వెళ్ళాలని లేదు. కానీ వాళ్ళు ఏమైనా చీప్ ట్రిక్స్ అనేవి ప్లే చేయడానికి ట్రై అనేది చేస్తారండి. కాకపోతే మీరు అలాంటి ట్రిక్స్ లో అనేది పడద్దు, వాళ్ళకి అసలు సెకండ్ ఛాన్స్ అనేది ఇవ్వద్దు. నా సజెషన్ అయితే అదే. కాకపోతే అసలు ఏంజల్స్ ఏంటి, ఈ రిలేషన్షిప్ ఏం ముందుకు వెళ్తుందో లేదా ఏం చెప్తుందో చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ, అసలు ఈ రిలేషన్షిప్ అసలు ఎలా ముందుకు వెళ్తుంది, ఏమవుతుంది. ఓకే, 9 of Cups, Queen of Pentacles, ఓకే 2 of Swords. ఈ రిలేషన్షిప్ కన్ఫ్యూజింగ్ మైండ్ స్టేట్ లోనే ఉన్నారండి. మీరు కన్ఫ్యూజింగ్ గా ఉన్నారు, కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఒక క్లారిటీ అనేది తీసుకొని మీకోసం గనక మీరు గనక కరెక్ట్ గా స్టాండ్ గనక తీసుకొని వెళ్తే మీకు జీవితం అనేది చాలా మారబోతుందండి. విత్ ఇన్ ఒక 9 to 1 year, ఒక 9 months to 1 year లో మీ లైఫ్ లో అనేది చాలా గుడ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయండి. ఇప్పుడు మనం ఇలా డల్ అయిపోయాం కదా, వీక్ అయిపోయాం కదా అనేసి మీరు ఏమీ ఆలోచించొద్దు. వీళ్ళని అసలు ఒక పక్కన అనేది
పెట్టేసి ఒక పాజ్ అనేది తీసుకొని మీరు మీ మీద అనేది ఫోకస్ చేయండి. విత్ ఇన్ 1 ఇయర్లోనే మీ లైఫ్ అనేది ఒక డ్రాస్టిక్ చేంజెస్ అనేది వస్తాయి. ఫైనాన్షియల్గా కూడా మీరు చాలా బాగా సెటిల్ అవుతారండి. ఎందుకంటే మీరు ఒక చాలా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్. మీరు అనుకున్న జాబ్ని కూడా మీరు సాధించగలరు. ఇంకా వీళ్ళ మ్యానిపులేటివ్ టెక్నిక్స్ని యూజ్ చేయడం వల్ల మీకు వచ్చిన మంచి మంచి ఆపర్చునిటీస్ని కూడా మీరు అనే వాళ్ళు మిస్ చేసుకున్నారు. ఈ యొక్క పర్సన్స్ కానీ మీ యొక్క వైఫ్ ఆర్ హస్బెండ్ కనుక అయ్యి ఉంటే మీరు అక్కడికి వెళ్ళకండి. మీ జాబ్ కోసం ఇచ్చేయకండి. ఇక్కడ ఉండింది చాలేని అంటే మిమ్మల్ని ప్రోగ్రెస్ అవ్వకుండా అక్కడే ఉండేటట్లు కొంచెం అణిచివేసేటట్లు ట్రై చేస్తారు వీళ్ళు. కాబట్టి మీరు వాళ్ళ మాటలనేవి పట్టించుకోకుండా జస్ట్ ఓన్లీ మీ సెల్ఫ్ కేర్ అనేది మీరు చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే మీ కెరియర్ మీద, ఓన్లీ కెరియర్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. అప్పుడు మీకు ఒక మంచి విత్ ఇన్ 9 months to 12 monthsలో లైఫ్ అనేది చాలా ఒక మంచి టర్న్ అనేది తీసుకుంటుంది. అసలు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నాయో చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే ఫైల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూవర్స్కి గైడెన్స్. లవ్. ఐ కమిట్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ సేయింగ్ ద గుడ్ ఇన్ ఆల్ థింగ్స్. తప్పకుండా మీ లైఫ్లోకి అనేది ఒక కొత్త న్యూ లవ్ అనేది వస్తుందండి. ఆఫ్టర్ 1 year మీరు ఒక మంచి పర్సన్ అనమాట. కరెక్ట్గా మీకు తగ్గ పార్ట్నర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉండే ఒక మంచి పార్ట్నర్ అనేది ఒక ట్రూ లవ్ అనమాట. అంటే ఒక ప్రేమ అంటే ఎలా ఉండకూడదు అనేది మీరు రిలేషన్షిప్ ద్వారా మీరు తెలుసుకున్నారండి. అంటే యాక్చువల్గా మీకు కావాల్సిన పార్ట్నర్ అనేది వారు ఎలా ఉండాలి అనేది మీరు తీసుకున్నారు. అప్పుడు ట్రూ లవ్ ఏంటి, ఫేక్ లవ్ ఏంటి అనేది మీరు క్లియర్గా ఐడెంటిఫికేషన్ అనేది చేయగలరండి. తప్పకుండా ఈ 1 year మీరు పేషెన్స్గా ఉండండి. మీ ట్రూ లవ్ అనే వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పకుండా మీ లైఫ్లోకి అనేది వస్తారు. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా నా యొక్క రీడింగ్ని షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ మనం ఎవరైతే పాయల్ 3 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క ఫస్ట్ లెటర్ CFILORUX వాళ్ళ నేమ్ స్టార్ట్ అవుతుందో, లేకపోతే ఈ యొక్క టారెంట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రీడింగ్ ఎలా ఉందో మనం చూద్దాము. వాళ్ళ యొక్క లవ్ లైఫ్ అనేది ఎలా మారబోతుంది, ఏం చేంజెస్ వస్తాయి అనేది కూడా మనం చూద్దాం. ముందుగా మీ యొక్క ఎనర్జీస్ని చెక్ చేద్దాం, తర్వాత మీ యొక్క పార్ట్నర్ ఎనర్జీస్ని కూడా చెక్ చేద్దాం. మీకు రెజోనేట్ అయితేనే మాత్రమే తీసుకోండి. ఆల్ఫాబెట్లు బట్టి రెజోనేట్ అయితే తీసుకోండి, లేకపోతే టారెంట్ కార్డు యొక్క కలర్ బట్టి కూడా మీకు నచ్చిన కార్డుని మీరు అనే వాళ్ళు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ పాయల్ 3 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రిలేషన్షిప్ అనేది ఎలా మారిపోతుంది, వాళ్ళ లవ్ లైఫ్ అనేది ఎలా మారిపోతుంది. ముందుగా మనం మీ ఎనర్జీని చెక్ చేద్దామండి, తర్వాత మీ పార్ట్నర్ ఎనర్జీని కూడా చెక్ చేద్దాం. 6 of Swords, Ace of Swords, Sun card, okay, Justice, 2 of Wands, పార్ట్నర్ ఎనర్జీస్ కూడా చూద్దాం. Five of Cups, Ace of Wands, okay, Ace of Swords, Ace of Wands, 10 of Pentacles, 7 of Cups, Wheel of Fortune. మీరు అసలు చాలా తెలివైన వారండి. ఎక్కడున్నా సరే చాలా బ్రైట్గా అనేది ఉంటారు. 10 మందిలో కూడా మీకు అనేది ఒక గుర్తింపు, ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుందండి. మీరు ఆఫీసుల్లో ఉన్న పర్సన్స్ అయినా సరే, ఈవెన్ కాలేజ్ స్టూడెంట్ అయినా సరే, ఎక్కడున్నా సరే ఒక 100 మందిలో అయినా సరే మీకు రికగ్నైజేషన్ ఉంటుందండి. మీరు అంత బ్రైట్గా ఉంటారు. బ్రైట్ ఇన్ ద సెన్స్ ఎలా చెప్పాలంటే ఒక లీడర్ అనమాట. మీరు బాస్ అని చెప్పలేము, లీడర్ అనమాట. 100 మంది ఇటు 1000 మందినైనా ముందుకు తీసుకెళ్ళి నడిపించగల క్యాపబిలిటీస్ అండ్ కెపాసిటీస్ అనేవి మీకు అనే వాళ్ళకి
కి ఉన్నాయండి. మీరు కొత్తగా ఏంటంటే మీ లైఫ్ లో ఒక న్యూ వెంచర్ ని ఏదైనా స్టార్ట్ చేద్దాము, ఒక న్యూ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దాము అనే థాట్ లో అనేది మీరు ఉన్నారండి. కొంచెం ఫార్ అవే ప్లేసెస్ కి వెళ్ళి ఒక న్యూగా ఏదైనా స్టార్ట్ చేద్దాము అనే థాట్ లో అనేది మీరు ఉన్నారండి. ఇక్కడ మీరు ఏంటంటే మేబీ త్రూ సీ ద్వారా మీరు ఎక్కడికైనా దూరంగా ట్రావెల్ చేద్దాము అన్న దీనికోసం ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఒక న్యూ యాక్షన్ అనేది మనం తీసుకుందాము. ఇప్పుడు మనం ఉన్న ఐడియాని మనం ఇంప్లిమెంట్ చేద్దాము. ఈ జాబ్స్ చేయడం వల్ల వీటి వల్ల మనం షైన్ అవ్వట్లేదు. మన బిజినెస్ ఐడియాస్ మనం నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? మన ఫ్యూచర్ అనేది మనం ఒక స్టెప్ తీసుకుంటానే కదా మనం ముందుకు వెళ్ళగలము అనేది మీరు ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ మీ యొక్క ఎనర్జీస్ అంతా మీ యొక్క కెరియర్ వైపు అనేది ఉందండి. మీరు మీ పార్ట్నర్ కి చాలా లాయల్ గా ఉంటారు. వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు కెరియర్ పట్ల మోర్ ఫోకస్డ్ గా ఉండడం వల్ల మీకు మీ పార్ట్నర్ కి ఈ యొక్క విషయంలోనే కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయండి. మీరు అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవుదాం అన్న విషయంలోనే మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. కానీ మీ పార్ట్నర్ కి అనేది అబ్రాడ్ వెళ్ళడం అనేది ఇష్టం లేకపోవడం వల్ల కూడా మిమ్మల్ని అనేది వీరనే వాళ్ళు వెనక్కి అనేది అవుతున్నారండి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ మనం చూద్దాము. వీళ్ళు ఏంటంటే చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ లో అనేది ఉన్నారు. నా పార్ట్నర్ కి నేనంటే ఒక కేర్ అనేది లేదు, లవ్ లేదు, వాళ్ళకి అసలు నేను నథింగ్ అనమాట. వాళ్ళ కెరియర్ కోసమే ఎప్పుడు పరుగులు పెడుతున్నారే తప్ప నా కోసం అసలు ఏమీ ఆలోచించట్లేదు అనే థాట్ లో ఉన్నారండి. నేను ఒక మంచి అందమైన బ్యూటిఫుల్ ఫ్యామిలీని అనేది ఆలోచించుకున్నాను, కానీ వీళ్ళు దానికి అసలు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వట్లేదు అనుకుంటున్నారు. నాకున్న ఆపర్చునిటీస్ నాకున్నవి నేను కూడా చూసుకోవచ్చు కదా, అది పిక్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా నా కెరియర్ గా నేను ఏదైనా స్టార్ట్ చేసుకోవచ్చు, ఎందుకు వీళ్ళకే నేను స్టిక్ అయ్యి ఉండాలి అన్న ఆలోచనలో కూడా ఉన్నారండి. అంటే వీళ్ళు ఈ యొక్క రిలేషన్షిప్ లో ఏంటంటే క్లియర్ గా చెప్పాలనుకుంటే ఒక హ్యాపీనెస్ అనేది వీళ్ళకి మిస్ అయిందండి. మేబీ అంటే మీరు ఏదో చెడ్డవాళ్ళని రాంగ్ పర్సన్ అనేది కాదు, వీళ్ళు కొంచెం ఎక్కువగా అటెన్షన్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఇవ్వాలి అనుకుంటారు. మీరు ప్రజెంట్ ఏంటంటే అంత అటెన్షన్ అనేది మీరు ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళకంటే ముందు లేకపోతే చదువుకున్న రోజుల్లో తిరిగినట్టుగా ఇప్పుడు అలాగే తిరగాలనుకుంటే మనం అంత టైం అనేది మనం ఇవ్వలేము అవతల వాళ్ళకి. వీళ్ళు ఎప్పుడు అలాగే ఉండాలి అన్న తోటలో ఉండడం వల్ల కూడా మీ ఇద్దరికి మధ్యన కూడా ఇష్యూస్ అనేవి వస్తాయి. మేబీ మీరు ఒక మ్యారీడ్ పర్సన్ అయ్యి ఉంటే ఏంటంటే మీ పార్ట్నర్ ఏంటంటే ఈ రోజు గడిచిపోతే చాలు కానీ ఫ్యూచర్ కోసం పెద్దగా ఆలోచించరు. ఒక విధంగా చెప్పాలంటే మీ పార్ట్నర్ అనే వాళ్ళు మీ లైఫ్ కి లక్కీయే. వాళ్ళు వచ్చిన తర్వాత మీ లక్ అనేది ఇంకా బాగా పెరిగింది. కాకపోతే ఏంటంటే ఈ విషయంలో ఏంటంటే ఉన్న దాంతోనే హ్యాపీగా ఉండొచ్చు కదా, ఇంకెందుకు మనం ఎక్కడికో వెళ్ళి పరుగులు పెట్టాలి, దూరంగా ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచన మీ పార్ట్నర్ది లేదు. ఇంకా మనం షైన్ అవ్వాలి, లైఫ్ లో అంత కంఫర్ట్స్ తోనే హ్యాపీగా జీవించాలనే థాట్స్ లో మీరు ఉండడం వల్ల మీ ఇద్దరికి అనేవి కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తున్నాయండి. కాబట్టి ఇక్కడ బోత్ మీ పార్ట్నర్ మంచి వాళ్ళే, మీరు కూడా అలాగే గుడ్ పర్సనే. కాకపోతే ఏంటంటే మీ ఇద్దరికి ఈ విషయంలోనే అనమాట ఎక్కడ సెటిల్ అవ్వాలి, ఎలా ఉండాలి, మన లైఫ్ ఏంటి అనేది. అంటే మనం 1 lakh శాలరీలోనే ఉండిపోవాలా, 10 lakh వెళ్ళాలా అన్న దీంట్లోనే మీ యొక్క కాన్ఫ్లిక్ట్స్. ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా, కంఫర్ట్ గా ఉన్నాం కదా, ఎందుకు అత్యాస అన్నట్టు వాళ్ళు అనుకుంటారు. కానీ అత్యాసని మనం అనలేమండి. ప్రతిరోజు మనం గ్రో అవ్వాలని ట్రై చేస్తేనే జీవితంలోకి మనం ముందుకు వెళ్ళగలం. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోతే మనం జీవితంలో ఏమీ సాధించలేమండి. ఈ విషయాన్ని మీరు ఏంటంటే మీ పార్ట్నర్ కాస్త అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేయండి. హార్ష్ గా కాకుండా కొంచెం స్మూత్ గా ట్రై చేయండి. అసలు ఏంజల్స్ ఏం చెప్తున్నాయి రిలేషన్షిప్ ముందుకు వెళ్ళడానికి ఏమవుతుంది అనేది మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా యూఎస్ 5 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ రిలేషన్ ఎలా మారుతుందో చూద్దాం. 5 of Swords, the Star card, King of Pentacles కూడా వచ్చింది. ఇక్కడ అంటే మీకు మీ పార్ట్నర్ కి ఇద్దరికి కరెక్ట్ గా కార్డ్ వచ్చిందండి. మీ పార్ట్నర్ అయితే సరే మీతో మటుకు ఇక్కడ అంటే నేనైతే ఇక్కడ వచ్చిన కార్డ్స్ బట్టి చెప్తున్నాను, కానీ పర్సనల్ గా మీకు నచ్చిన డెసిషన్ అనేది మీరు తీసుకోండి. కానీ ఇక్కడ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ పార్ట్నర్ ఓకే, వాళ్ళకి మీకు ఇంకా ఎక్కువగా అంటే కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువగా గొడవలు అనేవి జరగడానికి ఇదే ఇక్కడ మనకి చూపిస్తుంది ఛాన్సెస్. ఓకే అయితే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోదలుచుకున్నావు కదా, వెళ్ళిపోతే వెళ్ళిపో, నువ్వు
నన్ను విడిచి ఉండగలిగినప్పుడు నేనెందుకు నిన్ను విడిచి ఉండలేను అని మీ పార్ట్నర్ అనే వాళ్ళు ఆలోచిస్తున్నారండి. కానీ మీరు వేరే ఫార్ అవే ప్లేసెస్కి వెళ్ళడం వల్ల మీరు బాగా డబ్బులు అన్నీ మీరు కావాలనుకున్నవన్నీ సంపాదించగలరు. కెరియర్లో కూడా చాలా బాగా అనేది గ్రోత్ అవుతారండి. మీరు ఫార్ అవే ప్లేసెస్కి వెళ్ళి కొంచెం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం సఫర్ అవ్వడం, వీళ్ళు మిస్ అవ్వడం అవన్నీ జరుగుతాయి. కానీ ఏంటంటే వెళ్ళి అక్కడ మనీ అన్ని సంపాదించుకొని హ్యాపీగా ఉంటారు. అప్పుడు మనకి అనిపిస్తుంది ఒక నిమిషం అంతా మనీయే కాదు ఇంకా హ్యాపీనెస్ కూడా ఉండాలి. ఆ హ్యాపీనెస్ తన పక్కన ఉంటేనే మనకు బాగుంటుందని మీరు అనుకుంటారు. అప్పటి వరకు మీ పార్ట్నర్ ఎవరైతే వాళ్ళు మేల్ అవ్వచ్చు ఫిమేల్ అవ్వచ్చు ఎవరైనా సరే వాళ్ళ మండు పట్టుదలతోనే అలాగే ఉంటారు. ఈవెన్ మీరు కనిపించినా సరే మీతో మాట్లాడకుండా మొహం తిప్పుకొని వెళ్ళిపోతారు. అంత కోపంగా వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మీ మీద కోపంతో కాదు ఎక్కువగా ప్రేమ ఉండడం వల్ల కూడా ఒక్కోసారి అలా బిహేవ్ చేస్తారు అంతే. కాబట్టి మీరు ఏం చేయాలి వాళ్ళకి అర్థమైనట్టే చెప్పి మీకు ఒక ఛాన్స్ ఒక ట్రై చేయడానికి ఒక అవకాశం అనేది ఇవ్వడానికి ఒక ట్రై అనేది చేయండి. మీరు సక్సీడ్ అయ్యి వస్తాం అని చెప్పేసి వాళ్ళకు ఒక నమ్మకాన్ని ట్రస్ట్ని కలిగించండి. అప్పుడు మీ లైఫ్లో మీరు ట్రై చేయలేదు అన్న రిగ్రెట్ కూడా మీకు ఉండదు. అలాగే మీ యొక్క హార్డ్ వర్క్ చూసి మీ గ్రోత్ చూసి మీరు బాగా గ్రో అయితే అందరికన్నా మీ పార్ట్నరే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు నో చెప్పిన తర్వాత వాళ్ళు తప్పకుండా యాక్సెప్ట్ అనేది చేస్తారు. ఏంజల్స్ అసలు మీకు ఏం గైడెన్స్ వస్తున్నాయో చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూవర్స్ ఫైల్ 3 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి గైడెన్స్. డిసిప్లిన్ వచ్చిందండి. ఇక్కడ ఏంజల్స్ కూడా మీరు మీ యొక్క వర్డ్స్ మీద స్టిక్ అయి ఉండండి. మీరు మీ యొక్క గోల్స్ని అచీవ్ చేయండి అని చెప్పేసి ఇక్కడ మనకి కార్డ్ అనేది వచ్చిందండి. కాబట్టి నేను ముందు చెప్పినట్టునే మీరు మీ యొక్క పార్ట్నర్ అనేది కన్విన్స్ అనేది చేసి మీ గోల్స్ అనేది సాధించడానికి ముందుకు అనేది వెళ్ళండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క రీడింగ్ అనేదాన్ని షేర్ చేయండి. మీరు కనుక నాతో పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే 9966225212కి వాట్సాప్ చేయండి. బీ పాజిటివ్, స్టే హెల్దీ, బాయ్.